హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎండ్ స్క్రీన్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. అండ్ మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం కదా, ఓపెన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. పైన ఉంది చూడండి రైట్ సైడ్ ఐకాను రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ ఇచ్చి మనం డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుంది, అది పెట్టుకున్నామంటే డెస్క్టాప్ సైట్ ఉంది కదా, టిక్ ఇస్తే మనకు అనేది కంప్యూటర్ టైప్లో సిస్టమ్ టైప్లో మనకి ఫోన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం సిస్టమ్ లాగా మన ఫోన్ అనేది మనం వాడచ్చు. ఇప్పుడు పైన యూట్యూబ్ అని కొడితే మన ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట నాది. ఇప్పుడు పైన రైట్ సైడ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇస్తే ఫస్ట్ వన్ యువర్ ఛానల్ ఉంది కదా, అది క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మన ఛానల్లోకి ఎడిటింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రెండు బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఛానల్ కస్టమైజేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ వైటీ స్టూడియో. సెకండ్ వన్ ఉంది కదా వైటీ స్టూడియో, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రండి. లెఫ్ట్ సైడ్ పైన టాప్లో చూడండి సెకండ్ వన్ ఉంది కదా వీడియో సింబల్. వీడియో సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకి వీడియోస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం వైటీ స్టూడియోలో ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలాగనే మనకి ఇందులో కూడా మనకి వైటీ స్టూడియోలో ఓపెన్ అయితే అవుతుంది. బట్ ఇది అనేది సిస్టమ్ టైప్ లాగా అంత ఓపెన్ అయిపోద్ది, అదేమో మన మొబైల్ లాగా ఓపెన్ అయిపోతుంది అనమాట యాప్లో. ఇప్పుడు ఏ వీడియోనైనా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ మన వీడియోస్ చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకుంటున్నానండి. పెన్సిల్ గుర్తొచ్చింది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇస్తే ఇప్పుడు మనం వీడియో అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వైటీ స్టూడియో లాగా ఎలా అయితే ఎడిటింగ్ చేసుకుంటామో అలాగనే ఇక్కడ మనం అంతా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ రైట్ సైడ్ రండి. మనం ఇప్పుడు ఎండ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎండ్ స్క్రీన్ సెట్టింగ్ అనేది ఇక్కడ చూడండి ఎండ్ స్క్రీన్ అని ఉంది కదా, పెన్సిల్ గుర్తుంది చిన్నగా, దాని మీద క్లిక్ ఇవ్వండి. దాని మీద క్లిక్ ఇస్తే మనకు ఆప్షన్స్ అనేవి ఇలా ఓపెన్ అయిపోతాయి. మన వీడియో ఇక్కడ చూపిస్తుంది. మనకు కావాల్సినటువంటి ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టుకోవాలనేది టైప్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏ టైప్ అయినా మనం తీసుకొని మనం ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఉన్నది నేను తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 ఒకేసారి అనేవి వస్తాయి. మనకు కాదు కొంచెం టైం గ్యాప్తో రావాలనుకుంటే వీడియో ప్లే చేసి కొంచెం తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను వీడియోని ప్లే చేసి చూపిస్తున్నా. కొంచెం ప్లే చేయగానే అండ్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేయండి. కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీడియో తీసుకుంటున్నా చూడండి. పెన్సిల్ గుర్తు మీద క్లిక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇస్తే మనకు రైట్ సైడ్ ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదా, పెన్సిల్ గుర్తు మళ్ళీ ఇక్కడ దాని మీద మళ్ళీ టిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకు అనేది సెలెక్ట్ చేసుకోవడానికి వీడియో అనేది రెడీగా ఉంటుంది. దాని మీద ఆప్షన్స్ మనకు ఉన్నాయి కదా, మనం ఒక ఆప్షన్ అనేది తీసుకుంటాం. ఎండ్ స్క్రీన్ ఎలా రావాలి అనేది అనుకుంటామో ఆ ఆప్షన్ మనం తీసుకుంటాం. అలా మనం ఎండ్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ఉన్నవి తీసుకుంటున్నాను నేను. మనకి మన వీడియోకి చివరల ఎండ్లో మనకి ఏ విధంగా అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాక ఈ రెండు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఈ రెండిట్లో మనకి మన ఇష్టం ఉన్నటువంటి వీడియోస్ అనేవి పెట్టుకోవచ్చు. అవి పాపులర్లో ఉన్నవి అండ్ రీసెంట్వి అయినా లేకపోతే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫన్ వీడియో మీద క్లిక్ ఇస్తే ఇలా మన వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఆ రెండు వీడియోస్లో ఒక వీడియో మీద క్లిక్ ఇస్తే ఇలా వీడియోస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వీడియో అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన వీడియో అనేది దాని రిలేటెడ్ వీడియో అనేది మనం ఎండ్లో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏ వీడియో అయినా మనం అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అలా కాదు మనకి మోస్ట్ రీసెంట్వి అంటే మోస్ట్ రీసెంట్ ఆప్షన్ మీద పెట్టుకుంటే అవి మోస్ట్ రీసెంట్వి అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ ఈ వీడియో ప్లే చేయండి. ప్లే చేసినాక కొంచెం 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అనేది ఎండ్ స్క్రీన్కి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వస్తే కన్ఫ్యూజింగ్ ఉంటాయి కదా, కాబట్టి పక్కన కొంచెం టైం గ్యాప్తో ఇక్కడ బ్లూ కలర్ ఆన్ చేస్తే బ్లూ కలర్ అని అయితే చూడు
ఇప్పుడు ఈ వీడియోని ఆఫ్ చేయండి. బ్లూ కలర్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఎండ్ స్క్రీన్ చెక్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, మనకి రీసెంట్గా కావాలా థర్డ్ వన్ ఏమో మనం వీడియో సెలెక్ట్ చేసుకోవడానికి పాపులర్ వీడియోస్ కావాలా అనేది ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇలా వీడియో సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకున్నటువంటి వీడియోస్ అనేవి ఎండ్ స్క్రీన్లో అనేవి కొంచెం టైం గ్యాప్ తోటి అనేది వస్తుంది. మనం కొంచెం వీడియోని రన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం కొంచెం టైం గ్యాప్ తోటి వస్తుంది. చూడండి ఇప్పుడు ఇవనేవి ఎండ్ స్క్రీన్లో ఫస్ట్ వచ్చినాక కొంచెం టైం తర్వాత సెకండ్ అనేది వస్తుంది. ఒకవేళ ఇవి మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీనికి పక్కన ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అది రీసెంట్గా ఉన్నటువంటివి, లేకపోతే మోస్ట్ పాపులర్. అలా కాదు నాకు ఇష్టం వచ్చిన వీడియో పెట్టుకుంటా అనుకుంటే మీ వీడియో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది, చూస్ యువర్ ఆప్షన్. అది పెట్టుకొని సేవ్ కొడితే మనకి ఎండ్ స్క్రీన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎండ్ స్క్రీన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని నేను ప్లే చేసి చూపిస్తాను ఎండ్ స్క్రీన్లో ఎలా వస్తుందో చూడండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోస్ ఉంది కదా, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వీడియో సింబల్ మీద క్లిక్ ఇస్తే వీడియో ఉంది కదా చిన్నగా, ఆ వీడియో ఉంది చూడండి ఇక్కడ, ఆ వీడియో మీద క్లిక్ ఇవ్వండి. వీడియో మీద క్లిక్ ఇస్తే మనకి ఇలా మన వీడియోకి అనేది ఓపెన్ అయిపోతే మనం ఈ వీడియో అనేది చూసుకోవడానికి అనేది విజిబుల్కి వీలుగా అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎండ్ స్క్రీన్ కాబట్టి ఎండ్కి పెట్టాను, వీడియో ఎండ్కి పెట్టి నేను చెక్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు నా ఈ వీడియో అనేది ఎండ్కి వచ్చేసింది. ఎవరైతే ఈ వ్యూవర్స్ చూస్తారో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు మనకి ఆ ఎండ్ స్క్రీన్ అనేది వస్తాయి. ఒక 1 by 1 అనేది వస్తుంది. ఇప్పుడు వీడియో అనేది ఎండ్కి వచ్చింది చూడండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మనకి వీడియోస్ అనేవి 2 డిస్ప్లే అయినాయి. ఇలా రావడం వల్ల మన వీడియోస్ నచ్చితే ఆటోమేటిక్గా చూస్తారు కదా, అలా వ్యూస్ అండ్ మనకి సెర్చ్ చేసుకోకుండా డైరెక్ట్ ఏమన్నా అవసరం ఉంటే అవే చేసుకోవడానికి పాసిబుల్ అనేది ఉంటుంది. ఇలా ఎండ్ స్క్రీన్ అని మనం సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.